ఎవరైతే నోటి ద్వారా జ్ఞానాన్ని అందింపజేస్తాడో, ఎవరి మస్తిష్కంలో అయితే జ్ఞానం ఉందో వాళ్ళని బ్రాహ్మణులు అంటారు. ఇది అర్థం. ఎవరి భుజబలం, ఎవరి అయితే శక్తి సామర్థ్యాలు ఉన్నాయో, దేశాన్ని ధర్మాన్ని రక్షిస్తారో తన శక్తి సామర్థ్యాలతో వాళ్ళు క్షత్రియులు. ఎవరైతే సమాజానికి పోషణనిస్తారో వాళ్ళు వైశ్యులు. ధన సహాయంతో దాన ధర్మాలు చేసే శూరులు వాళ్ళు వైశ్యులు. ఇక ఈ సామర్థ్యం లేదు, ఈ సామర్థ్యం లేదు, ఈ సామర్థ్యం లేదు, వాళ్ళు సేవ చేస్తారు, వాళ్ళని శూద్రులు అంటారు, పారిశుద్ధ కార్మికులు. ఎందుకంటే వీళ్ళు చదువుకోలేరు, పాపం ఆర్థికంగా బలపడలేకపోవచ్చు.